అమ్మా ధర్మం అయ్యిందమ్మా, 3 రోజులు అవుతుందమ్మా తిని. ఏం లేదే, పండి పండి పొద్దున్నే వస్తారు టైం వేస్ట్ చేయడానికి. పండి పండి. అమ్మా బంగారు తల్లి కృతి, అట్లా అనకూడదమ్మా. మరి వాళ్ళు లేనోళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనము అలాగ అనకూడదు. ఎప్పుడైనా సరే మత్తయి సువార్త మరి 25:42లో ఏమని అన్నారంటే, యేసయ్య నేను ఆకలి గొంటిని నాకు భోజనం పెట్టితిరా, నేను దప్పిక గొంటిని నాకు దాహం ఇచ్చితిరా, నేను రోగినై ఇంటిని నన్ను పరామర్శించితిరా అని అన్నాడు. మన కఠినమైన మనసును మెత్తటి మనసుగా మార్చుకుని మనను పేదవారిని ప్రేమించే మనసు మనలో ఉండాలి. ఎప్పుడైనా సరే మనం కఠినంగా వారితో మాట్లాడకూడదు. మా నీ దగ్గర ఏదైతే ఉంటుందో అదే వారికి ఇవ్వు. నీకు ఇవ్వాలనిపించిందే ఇవ్వు, లేదు అనమాకమ్మా. పో, ఏదన్నా ఉంటే ఇవ్వు నువ్వు వాళ్ళకు. సరేనానమ్మా, నేను ఇస్తాను. సరేనా, నేను ఇస్తాను. ఓ అమ్మా ఇట్రండి, అమ్మా ఇట్రండి. అమ్మ రండమ్మా. వస్తున్నానమ్మా, వస్తున్నానమ్మా. అమ్మా కాళ్ళిప్పులో ఇదిగోండి అమ్మా, తీసుకోండి. మంచిగా ఉండండి అమ్మా, మంచిగా.